నమస్తే వెల్కమ్ టు YTTV న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతుంది కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాజీ ఎంసీ చైర్మన్ అల్వల్ రమేష్ రెడ్డిపై టీటీడీ అధిష్టానం చర్యలు తీసుకోవాలి లేదంటే రాజీనామా చేస్తా ఎమ్మెల్యే కొలుకపూడి శ్రీనివాసరావు హెచ్చరిక పోలవరం నిర్వాసితులను ఆదుకునే బాధ్యత మాదే నిర్వాసితులకు సీఎం చంద్రబాబు హామీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతుందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పవిత్రమైన పాప వినాశనం జలాల్లో బోటింగ్ నిర్వహించడం శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బోటింగ్ పర్యాటకం కోసం చేశారా లేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా కోసం చేశారా అనే దానిపై టీటీడీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తిరుమల క్షేత్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో మరొక ఘోర అపచారం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆలయ క్షేత్రాన్ని పరిరక్షిస్తాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆలయ పరిపాలన పరిసరాలన్నీ కూడా భ్రష్టుపట్టాయి అని ప్రచారం చేసుకొని ఓట్లు దండుకున్నటువంటి కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎంతగా దుర్వినియోగం చేస్తున్నారో, భ్రష్టాచారం పట్టిస్తున్నారో లోకమంతా కూడా అర్థం చేసుకుంటున్నది. నిన్న పాప వినాశనం డ్యాంలో తిరుమల చరిత్రలోనే మొదటిసారిగా బోటింగ్ జరిగింది. దానికి సంబంధించి మొత్తం ఒక్కసారిగా వార్త బగ్గుమనేలో సరికి దాని మీద ఎలా వివరణ ఇవ్వాలనో అర్థం కాకుండా అటవీ శాఖ సిబ్బంది బోటింగ్కు సంబంధించిన ట్రయల్ రన్ జరుగుతున్నది అని చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ మద్దతు పత్రికలే చాలా స్పష్టంగా రాసినాయి. తిరువురు మాజీ ఏఎంసీ చైర్మన్ అల్వల్ రమేష్ రెడ్డిపై టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే కొలుకపూడి శ్రీనివాసరావు హెచ్చరించారు. కొలుకపూడి మాట్లాడిన వార్తే, మాట్లాడకపోయినా వార్తే. గిరిజన మహిళతో అసభ్యకరంగా మాట్లాడిన రమేష్ రెడ్డిపై ఎటువంటి చర్యలు టీడీపీ అధిష్టానం ఎందుకు తీసుకోలేదని శ్రీనివాసరావు సూటిగా ప్రశ్నించారు. లోన్ కోసం ఒక అమ్మాయి ఫోన్ చేస్తే సమాజం సిగ్గుపడేలా అసభ్యకరంగా మాట్లాడారు. విజయవాడ ఎంపీ చిన్ని ఉన్నారని రమేష్ రెడ్డి చెప్పుకుంటున్నారు. చిన్ని ఆఫీసులోని కిషోర్కి 4 ట్రాక్టర్లు 50 లక్షలు ఇచ్చాను రమేష్ రెడ్డి అంటున్నారు. నేను ఎంక్వైరీ చేస్తే ఒక ట్రాక్టర్ ఇచ్చిన మాట వాస్తవమేనని తేలింది. తిరువూరు నియోజకవర్గంలో మొదటిసారి అడుగు పెట్టినప్పుడు నన్ను ఆశీర్వదించింది ఈ గిరిజన గ్రామాలే. ఒక గిరిజన మహిళతో ఇంత అసభ్యంగా మాట్లాడిన రమేష్ రెడ్డి నాకు కనబడితే గూబ పలగొడతాను. గోపాలపురంలో మట్టితోలే నాయకుడు పేరు రాసి దమ్ముందా? ఇకనైనా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన అన్నారు. ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను. పోలవరం నిర్వాసితులని ఆదుకునే బాధ్యత మాది అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వం నిర్వాసితులకు ఒక్క పైసా ఇవ్వలేదని, వచ్చిన 9 నెలల్లోనే ఎక్కడ ఒక్క పైసా అవినీతి లేకుండా 829 కోట్లు నేరుగా నిర్వాసితుల ఖాతాల్లోకి వేసిన ఘనత మన కూటమి ప్రభుత్వానిదని తెలిపారు. మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, అన్ని సకాలంలో పూర్తి చేసుకుందామని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు.
పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి. ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకోగలిగితే రాష్ట్రం బాగుపడుతుంది. దానికి త్యాగం చేసిన మీకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ మళ్లీ మిమ్మల్ని అందరినీ కోరుతున్న ధైర్యంగా ఉండండి. మీ ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అన్ని న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ, నేను మా ఆడబిడ్డను చూశాను, చాలా బాగా మాట్లాడింది. మనస్ఫూర్తిగా అభినందనలు. అందరూ మారిగా మాట్లాడేది నేర్చుకోవాలి. మంచిని మంచిగా మీరు చెప్తే మంచిగా ఎక్కువ జరుగుతుంది. అట్లా కాకుండా మంచి చేసిన వాళ్ళకి సహకరించకపోయినా అది తప్పే అవుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కృతజ్ఞత అనేది మన సాంప్రదాయం, మన వారసత్వం కూడా. ఈ రోజు మీరు చూస్తే ఏ ప్రభుత్వం కూడా 5 ఏళ్లు పరిపాలించిన ప్రభుత్వం ఒక పైసా ఇవ్వకపోతే వచ్చిన 9 నెలల్లో ప్రాజెక్టు కట్టడమే కాదు, పునరావాసం చేయాలి, బాధితులను ఆదుకోవాలని 828.25 కోట్లు ఎక్కడ ఒక్క పైసా అవినీతి లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా మీ అకౌంట్ లో డబ్బులు వేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఎల్లప్పుడూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దళారులు లేరు, మధ్యవర్తులు లేరు, దొంగలు లేరు, మోసాలు చేసేవాళ్ళు లేరు, మాయ మాటలు చెప్పేవాళ్ళు అసలే లేరు. చేసే పని చెప్తాం, చెప్పడమే కాకుండా చేసి చూపిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తూ కాకినాడ రూరల్ ఎంపీపీ ఎన్నికను 8 మంది వైసీపీ ఎంపీటీసీలు బహిష్కరించారు. గురువారం నాడు ఎమ్మెల్యే నానాజీ వైసీపీ నుంచి జనసేనలో చేరిన 7 ఎంపీటీసీలు తమ పార్టీకి చెందిన 3 ఎంపీటీసీలతో కలిసి ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చారు. కాకినాడ రూరల్లో ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో ఎంపీపీ ఎన్నికలు జరిగాయి. జనసేన ఎంపీటీసీ అనంతలక్ష్మి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పరిషత్ అధ్యక్షులైన శ్రీమతి నందిపాటి అనంతలక్ష్మి అని నేను శాసనం ద్వారా నిర్మించబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకముగా నిర్వహించేదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ధృవపరచుచున్నాను. ధన్యవాదం తెలుసుకుంటున్నాను. నా తోటి ఎంపీటీసీలందరికీ కూడా మరొకసారి ధన్యవాదం తెలుపుకుంటున్నాను. మా కూటమి ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతో మండలాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తామని మా శాసనసభ్యుల గారితో కలిసి ఎల్లవేళలా కృషి చేస్తానని వారికి మాటిస్తున్నాను. నరసరావుపేట పట్టణం రామిరెడ్డిపేట భాష్యం స్కూల్ లైన్ లో పెట్రోల్ దొంగలు హల్చల్ చేస్తున్నారు. గత రాత్రి 1:24 సమయంలో ద్విచక్ర వాహనంలో నుంచి పెట్రోల్ దొంగలిస్తున్న వాయనం సీసీ కెమెరాలో చూడొచ్చు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తికి అభిషేక సేవ నిర్వహించారు. వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు జరపగా స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తరించారు.
ఎస్సీ వర్గీకరణకు నిరసనగా కాకినాడలో రాక్స్ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ ఆధ్వర్యంలో శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్ కార్యాలయం నుంచి ఇంద్రపాలెంకుల వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రత్నాకర్ మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతను విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుందన్నారు. ఎస్సీల్లో ఒక వర్గంపై మరో వర్గాన్ని రెచ్చగొట్టడం తప్ప మరేమీ కాదన్నారు. దీనిపై మాట్లాడని ప్రజాప్రతినిధులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవడానికి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, దళిత సోదరులారా, ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతూ ఉంది. మరి తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒక మాల కమ్యూనిటీని అన్ని రాజకీయ పార్టీలు టార్గెట్ చేసి తొక్కేసే కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఇది మాదిరికి ఫేవర్ చేసేటటువంటి కార్యక్రమం కాదు. దళిత సోదరులారా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 ఎస్సీ కులాలారా, మన మధ్య చిచ్చుపెట్టి తొక్కేసే కార్యక్రమం చేపట్టారు. అందుకనే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాజకీయ పార్టీలన్నింటినీ కూడా మా తరపున శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాను. అలాగే ఇంత కుట్ర జరుగుతున్నా కానీ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల ప్రజాప్రతినిధులు ఎవరు కూడా కనీసం నోరు తెరవకోకుండా మరి స్వార్థ ప్రయోజనాల కోసం జాతిని తొక్కేస్తా ఉంటే వాళ్ళ పదవుల కోసం ఏడుస్తున్నారు. కాబట్టి మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల ప్రజాప్రతినిధులందరికీ కూడా శ్రద్ధాంజలి, నా సంతాపం తెలియజేస్తా ఉన్నాను. సన్నాసులారా, ఎక్కడైనా చావండి, కళ్ళు తెరవండి. ఒక కులాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సోదరులారా, ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి మిగతా కులాలకి సపోర్ట్ చేసేటటువంటి పైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం కాదు. మనకిచ్చేటటువంటి రిజర్వేషన్ రియల్ టర్మ్స్ లో 100లో 3కే దీన్ని 1108 కులాలకు పంచుతానని మోడీ గారు, తెలుగు రాష్ట్రాల్లో 59 కులాలకు సమంగా పంచుతానని రేవంత్ రెడ్డి, చంద్రబాబు చెప్తా ఉన్నారు. भाई और बहनों सुनिए, देश भर में एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए. भाई और बहनों, लड़ना है. मोदी जी सुनिए, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है. मोदी जी, आप कर सकते हैं तो यह काम करें, लेकिन మోడీ జీ దళిత జాతీయంకు విభజిత నా కరే. మోడీ జీ, మిత్రులారా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల మాదిగ సోదరులారా, ఇది ఎస్సీ వర్గీకరణ కాదు. పర్మనెంట్ గా ఎస్సీ వాళ్ళందరినీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ఎస్సీ కులాన్ని మరొక ఎస్సీ కులం మీదకి గిల్లి తొక్కేసేటటువంటి కార్యక్రమం. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరుస్తారని 30 సంవత్సరాలుగా ఈ ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తిగా, రీసెర్చ్ చేసిన వ్యక్తిగా, చదువుకున్న వ్యక్తిగా నేను నిజం చెప్తా ఉన్నాను. ఇది మాదిగలకు న్యాయం చేద్దామనేటువంటి ప్రక్రియ కానే కాదు మిత్రులారా. సుప్రీంకోర్టు సెన్సస్ లేనప్పటికీ కూడా ఏదో చంద్రబాబు నాయుడు గారు ఆయనకు తెలిసినటువంటి లెక్కలు చూపించి మనల్ని అందరినీ విభజిస్తా ఉన్నారు. ఇది నడవదు. మరొకసారి మాల ప్రజాప్రతినిధులందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ, అలాగే రాజకీయ పార్టీలన్నింటికి కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ, డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్ సర్వజన్ సమాజ్ అండ్ మాల మహానాడు. జై భీమ్. కంటెంట్ క్రియేటర్లు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకొని సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తే గ్లోబల్ స్టార్ గా మారవచ్చని సినీ నటుడు నాని అన్నారు. హైదరాబాదు దుర్గం చెరువులోని ఆలివ్ బ్రిస్ట్ లో సోషల్ మీడియా యాప్ స్నాప్ చాట్ తమ కంటెంట్ క్రియేటర్స్ తో మీట్ అండ్ గ్రీట్ నిర్వహించారు. దేశంలో అత్యంత ఉత్తేజకరమైన క్రియేటర్లకు హైదరాబాద్ నిలయమని, మొట్టమొదటిసారి స్నాప్ చాట్ క్రియేటర్ కనెక్ట్ ను ప్రారంభించామని స్నాప్ ఇన్ కార్పొరేషన్ కంటెంట్ ఏఆర్ భాగస్వామ్యంల డైరెక్టర్ సాకేత్ ఝా సౌరభ్ అన్నారు. రాబోయే చిత్రం హిట్ ది థర్డ్ కేసు స్నాప్ చాట్ లో సహజంగా ప్రామాణికంగా ఉండటం గురించి మాట్లాడారు. తన రాబోయే చిత్రం హిట్ ది థర్డ్ కేసు స్నాప్ చాట్ తో భాగస్వామ్యమై ప్రచారాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. కంటెంట్ క్రియేటర్స్ ను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. జనరేషన్ షిఫ్ట్ జరుగుతుంటుంది ఎవ్రీ 20 years. మనం చాలా మంది ఏంటంటే బట్టలు మారుతాయి, సెటప్ మారుతుంది, చాలా కూల్గా డ్రెస్సింగ్ చేసుకుంటారు, కానీ భాష మారుతుంది, అక్కడ దొరికిపోతారు. సో ఐ థింక్ టు బీ అప్డేటెడ్ విత్ ద లాంగ్వేజ్, విత్ ద Gen Z లాంగ్వేజ్, ఐ థింక్ సంథింగ్ లైక్ Snapchat will help immensely for all of us to actually not just act like we're cool, but we can become cool. So yeah. ఇంట్లో మీ బాబు ఎప్పుడైనా వెళ్ళలేదు, నాకు తెలిసి ఇంకో 2-3 ఏళ్ళలో నాకు అలాంటి ప్రివ్యూ షోలన్నీ పడతాయి. ఈలోపు మా వాడికి కూడా స్నాప్చాట్ వచ్చేస్తుంది. Hopefully, over to Saket. Different but compared to other platforms. Yeah, again a big one. Look,
celebrities tend to be on multiple platforms, right? The celebrities that we've seen join and the celebrities we've seen do really well, Anusha, are celebrities who understand Snap. And Snap is, you really do behave differently on Snap. We often say that many other platforms are on stage, Snap is backstage. Snap is about how you would behave backstage. You will be relaxed, your guards will be down, you will have real conversations with your fans, you will engage with them. That's the vibe of the platform. And we see multiple celebrities join knowing that, and then they grow really well. And you know, one of the reasons why we are so excited about Nani joining our platform is because I think his work represents the idea of being authentic and real. That's what Snap was built for. It wasn't built for a popularity contest or appearing perfect. It was about being yourself and coming across that way. So we see that, I mean, whether it's, a cricketer like Arshdeep Singh, who is a power user of the app. He just knows exactly how to, and it's not like he's not on other platforms. So it's never about not being on other platforms, it's about knowing what to do on what platforms, right? And I think Arshdeep Singh has figured it out. Diljit Dosanjh, the Punjabi singer, again has a very cool Snap game. Like today, I was just telling my team on the story. Generally, what happens is with other platforms, whenever we want to release something, it could be a poster, it could be anything else. So we always have these 3-4 choices which we'll discuss in the groups, WhatsApp or whatever. Either India, Chala sir team andar odaniki vote chestaru. But I feel something else is also equally best or maybe better also. So, but again, I want to be the team player. I will not really disappoint them when I'll say, okay, let's go ahead with it. So now I'm feeling that the team can put their best in all the other platforms and I can put my best in Snap. So I think that's because of the kind of this feels extremely personal and private from what I have understood. Yes. Okay? And I think you being able to, a lot of times when even while I'm chatting, about these raw files, rough pictures before designing things, and we share a lot of content in other platforms on WhatsApp or something, and then I'm constantly I keep thinking, is it safe? Because there's so much of back and forth, not this, not that, and everything just stays there. So I just realized the fact that it all vanishes, I think gives us. హెడ్లైన్స్ మరొకసారి. తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతుంది. కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. మాజీ ఎంసీ చైర్మన్ అల్వాల్ రమేష్ రెడ్డిపై టీటీడీ అధిష్టానం చర్యలు తీసుకోవాలి, లేదంటే రాజీనామా చేస్తా. ఎమ్మెల్యే కొలుకపూడి శ్రీనివాసరావు హెచ్చరిక. పోలవరం నిర్వాసితులను ఆదుకునే బాధ్యత మాదే, నిర్వాసితులకు సీఎం చంద్రబాబు హామీ. ఇది ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.